జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి. అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి, మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాసులు, రమేష్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ జ్యోతిరావు పులే మహిళల విద్య కోసం, సాధికార కోసం ఉద్యమించిన గొప్ప మహనీయుడని, అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అనంత వెంకట్రామరెడ్డి, ఆహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాసులు, రమేష్ గౌడ్ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన అప్పటికే ఆ కాలానికే ఆ రోజు వెనుకబాటుతనం, ముఖ్యంగా వెనుకబడిన కులాలు కూడా, అంటరాని వారికి కూడా చూసేవారు. సమాజానికి దూరంగా కూడా వారంతా కూడా వెలివేయబడేవారు. వాళ్ళకు విద్యకు అప్పుడు ఆ కాలంలో విద్యకు దూరం చేశారు. అలాగే ముఖ్యంగా మహిళా వివక్ష కూడా ఆ రోజు అనేక రకాల కూడా దాని అన్నీ కూడా మార్పు రావాలని చెప్పి, మహిళలు కూడా చదువు అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి, వారు కూడా చదువుకోవాలని చెప్పేసి అనేకంగా కూడా పోరాటాలు చేసిన మహానుభావుడు ఆయన సతీమణి సావిత్రి గారు అందరూ కలిసి కూడా అనేకంగా కూడా పోరాటాలు చేశారు. మార్పులకు కూడా శ్రీకారం కూడా చుట్టాడు. శ్రీకారం చుట్టేదే కాక తన భార్యను కూడా, సావిత్రిబాయిని కూడా చదివించి ఇతరులకు ఆదర్శవంతులై కూడా ఒక మార్గదర్శనం, అంటే మహిళా విద్యకు అనేది కూడా ఒక మార్గదర్శకంగా కూడా నిలిచారు పూలే గారు కూడా. అందుకోసమే ఆ రోజుకి కానీ ఈ రోజుకి కానీ ఆయన ఏదైతే సమాజంలో ఉన్న మార్పులు కావాలన్నాడు, అనేక విప్లవాల ద్వారా, పోరాటాల ద్వారా తీసుకొచ్చారో అవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి కూడా తీసుకొస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే వెనుకబడిన కులాలని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ని బ్యాక్ బోన్గా మార్చే అనేకమైన చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మాదిరి మాటలకు మాత్రం పరిమితం కాకుండా ఆచరణలో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా చెప్పక తప్పదు. ఆ రోజు దాదాపుగా కూడా 17 మందిని కూడా ఒకే మారు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి కూడా మనకు మంత్రివర్గంలో తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పకదు. ఇవే కాదు, అనేక ఆచరణలో కూడా తీసుకొని వచ్చేసి మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లను కూడా అనేక కార్పొరేషన్లు కూడా దాదాపుగా 52-53 కార్పొరేషన్లు కూడా తీసుకొచ్చి వాళ్ళకి చైర్మన్ హోదా కల్పించేది కాకుండా అనేక కూడా సంఘ సంస్కరణలు తీసుకొని రావడం. మరీ ముఖ్యంగా ఆ రోజు పూలే గారు ఏదైతే చెప్పారో విద్య కూడా, ఆ విద్య అనేది కూడా అందరికీ అవ్వాలని చెప్పేసి, కేవలం ధనవంతులకు, వారికి ఉన్నత కులాల వారికి మాత్రమే కాకుండా ఒక పేదవానికి, అట్టడుగు ఉండే వర్గాలకు కూడా చెందాలని చెప్పేసి ప్రభుత్వ విద్యను కూడా ప్రోత్సహించిన కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని దానిలో కూడా తిలోదకలు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలని ఈరోజు ఎక్కడ కానీ లేకోకుండా నీరుగార్చిన విధానం కూడా ఈరోజు కూడా అవలంబిస్తున్నారు. ఇంతేకాదు ఈరోజు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం కూడా చేసి, అంటే అదే కన్నా గవర్నమెంట్ తరపునే ఉంటే మెడికల్ కాలేజీలు ఉంటే ఒక వైద్య విద్య కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వరకు కూడా ఉచితంగా చదువుకునే అవకాశం కూడా ఆ రోజు ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల. ఈరోజు 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు అప్పుడే పూర్తి చేస్తే ఉండిన 10 మెడికల్ కాలేజీ కూడా ఈరోజు వారికి కావలసిన వారికి ప్రైవేటు పరం కూడా చేస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా. ఇలాగా పూలే గారి యొక్క ఆశయాల్ని ఈరోజు వెన్నుపోటు పరుస్తున్నది కూటమి ప్రభుత్వమే. ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూలే ఆశయాలను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఎంతటి పోరాటాలకైనా కూడా, అంటే బీసీని ఏదైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా బ్యాక్వర్డ్ బోన్గా మార్చాడో అవన్నీ కూడా ముందుకు పోయేటట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉండి అవసరం వస్తే పోరాటాలు చేయడానికి కూడా ఎప్పుడు కూడా ఉన్నాం. అందుకోసమే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈరోజు కూడా ఆ రోజు జగన్మోహన్ గారు తీసుకొచ్చేది వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలే ఎక్కువ మంది కూడా చదువుకోవడానికి, ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని కూడా ఈరోజు కూడా నీరు గార్చినాడు. కాబట్టి వాళ్ళపైన పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పటికి కానీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంతకుముందు వెంకటరామరెడ్డి అన్న గారు చెప్పినట్టు జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించిన ఏకైక వ్యక్తి
రాజశేఖర రెడ్డి, తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనందరం చూస్తున్నాము. కాబట్టి జ్యోతిరావు గారు ఆశయాలను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. భవిష్యత్తులో కూడా రాబో కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీసీ వాళ్లకు ఏ విధంగా అనుకూలించాలా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. తొలి మహాత్మా సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ మహనీయునికి నివాళులర్పించినటువంటి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఒకప్పుడు అంటరానితనం, అదేవిధంగా మూఢనమ్మకాలు, కుల వివక్ష రాజ్యమేలుతున్నప్పుడు చదువు అనేటటువంటి ఒక ఆయుధాన్ని ప్రసాదించి తద్వారా ఈ దేశంలో ఎనలేనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి గొప్ప సంస్కర్త జ్యోతిబా పూలే గారు. మరి ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలను ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి విద్యారంగంలో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, పేదవాడికి సంబంధించినటువంటి వైద్యం విషయంలో కావచ్చు, ఈ సమాజంలో వెనుకబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా హక్కున చేర్చుకొని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం మనమంతా చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో పేదవాడుగానే ఉండాలి, డబ్బున్నటువంటి వారికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. పేదవాడికి సంబంధించినటువంటి చదువు విషయంలో కావచ్చు, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య విషయంలో కావచ్చు, ఈ సమాజంలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రాధాన్యత విషయంలో కావచ్చు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా ముందుకు పోవాలంటే మంచి చదువు, మంచి ఆరోగ్యం అనేటటువంటిది ప్రాథమిక సూత్రాలు. మరి వాటిని ప్రైవేటు పరం చేస్తూ వారి బినామీలైనటువంటి కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీలకు అభివృద్ధిని మీరు ఎంత మాత్రం పట్టించుకోకపోగా ఇంకా మీరు కేవలం పెత్తందారులకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కొనసాగించేదానికి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయం ముందు జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరుగుతున్నది. కావున ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలిహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఏమంటే, బడుగు బలిహీన వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి చదువులతో పాటు ఉన్నతంగా విద్యా రాజకీయాల్లో ఎక్కువ పెంపొందించే విధంగా జ్యోతిరావు పూలే ఆశయాలు ముందుకు కొనసాగించే విధంగా మనము ముందుకు పోతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన చూస్తుంటే బీసీల పట్ల అనైతికంగా వ్యవహరించి బీసీలను ఈరోజు అనదొక్కేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మహాలా 2029లో వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతినైతేనేమి జయంతినైతేనేమి ప్రభుత్వ పరంగా చేపట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మన బీసీల పట్ల బీసీల ముందుందని తెలియజేస్తూ ఉన్నాను.